శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే సప్త ప్రాకార మధ్యే సరసిజ ముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్ భోగ పర్యంక భాగే నిద్రా ముద్రాభిరామం కటి నికట శిరః పార్శ్వ విన్యస్త హస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్థమానర్థయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగేశయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచిన సంధ్యావళిని మనసారా అభినందిస్తున్నాను. 2 శ్లోకాలు, అందులో చాలా చాలా విషయాలున్నాయి. చెప్పాలంటే 1-2 నిమిషాలు అటు ఇటు అవుతుంది, దానికేమీ అభ్యంతరం లేదు. కాకపోతే ఇవాళ చెప్పిన తీరులో కంటిన్యూటీ దెబ్బతింది. అంటే మధ్య ప్రతిదానికి కూడా చెప్పారమ్మా, ఇలా అన్నారమ్మా, అలా అని మీరు పెట్టుకోక్కర్లే. ఎలాగ విషయం మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మ అమ్మ అనేది మనం ఆ ప్రతి వాక్యానికి చేర్చుకోవద్దు. అసలు చివరిలో ఆ మొత్తం 2వ శ్లోకానికి తాత్పర్యం చెప్పారు చూసారా, కంటిన్యూస్ గా అలా వెళ్ళిపోవాలన్నమాట. మనం ముందు విషయ వివరణలోనే మనం దృష్టిని పెట్టి ఆ పాయింట్ కి ఒక్కొక్క వాక్యానికి కనెక్షన్ అలా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప మీరు చెప్పినవన్నీ చాలా కరెక్ట్ పాయింట్స్ వైజ్ గా చెప్పారు, పాయింట్ వైజ్ గా, కానీ కనెక్షన్ లోపించినట్లుగా అనిపించింది అనమాట. ఎందుకంటే మధ్యలో అమ్మ అమ్మ అని అంటూ ఉండడం వల్ల అవి డిస్కనెక్టెడ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. విన్న వాళ్ళకి ఒక ఫ్లోలో వెళ్ళినట్లుగా అనిపించదు అనమాట. ఎందుకు మీకు చెప్తున్నానంటే మీలో సమర్థత ఉంది, మీరు ఒక టాస్క్ తీసుకున్నారు, ధైర్యంగా దాంట్లో ప్రయత్నం చేస్తున్నారు, దాంట్లో విజయాన్ని కూడా సాధిస్తున్నారు. అంచేత మీరు నిమిషంలో మార్చుకోగలుగుతారు ఇలాంటివన్నీ కూడా. అందుకని సూచిస్తున్నాను తప్ప పాయింట్అవుట్ చేస్తున్నానని అనుకోకండి, సర్దుకుంటారు కదా అన్న దృష్టితోటి చెప్తున్నాను. మొత్తం 2 శ్లోకాలలో నిన్న చెప్పుకున్న ముఖ్యమైన విషయాలు ప్రమాణాలతో సహా చక్కగా వివరణ చేశారు. కానీ అది ఒక ఫ్లోలో వెళ్ళినట్లుగా ఉంటే ఇంకా అందంగా ఉంటుంది అనేది ఒక సూచన. ఇక సంస్పృశ్య అనేటటువంటి పదాన్ని సియా సా కింద యావత్తు, స్పర్శ, స్పృశ్య, సంస్పృశ్య అనేది పదం. మీరు తా కింద యావత్తు వచ్చినట్టు చదువుతున్నారు, సంసృత్య అన్నట్టుగా చదువుతున్నారు. తా కింద యావత్తులా వినిపిస్తుంది. సంసృత్య అంటే వేద అర్థం మారిపోతుంది. సంస్పృశ్య అక్కడ పదం ఎన్నిసార్లు మీరు ప్రయోగించినా అందులో దోషమే వినపడింది. అందుకని ఆ స్కాలిత్యాన్ని సరిదిద్దుకోవాలి. మిగిలిన చోట ఎక్కడా ఏ రకమైనటువంటి తేడా లేదు. పాపాలని విధీశాధీసత్వాత్, వారి పాపాలను పోగొడతారు అని చెప్పారు. అది తప్పు కాదు, ఎందుకంటే వేదాపహార గురుపాతక దైత్య పీడాది అనే శ్లోకం ప్రమాణం చూపించారు కాబట్టి అలా కూడా చెప్పచ్చు. లేదా వారికంటే కూడా అధీసుడు, 2 చెప్పారు. చివరి శ్లోకంలో తాత్పర్యం చక్కగా కంటిన్యూస్ గా మొత్తం 2 చేతులు ఏవి మనకి తెలియచేస్తున్నాయి అనే దాన్ని కన్క్లూజన్ బాగుంది. కానీ
స్టార్టింగ్ లో డిస్కనెక్టెడ్ గా అలా అంటే ప్రతిదానికి చెప్పారమ్మా ఇలా అన్నారమ్మా అనేది మాత్రం పెట్టుకోకండి. నెక్స్ట్ ఏమో హాయిగా విషయాన్ని అలా ఫ్లోలో చక్కగా వివరిస్తూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇవాళ చెప్పిన విషయాల్లో కూడా అవగాహన లోటు లేదు, మీరు నోట్ చేసుకోవడంలో ఎక్కడా కన్ఫ్యూజన్ లేదు, చెప్పడంలో కూడా ఏ రకమైనటువంటి తేడా తడబాటు లేదు. కాకపోతే ఫ్లో లేదు అన్నది మాత్రమే చెప్తున్నాను. సంస్పృశ్య అన్న చోట మాత్రం స్పష్టంగా మార్చుకోవాలి. 4-5 సార్లు త్యా అన్న పదమే వినపడింది, సంస్కృత్య అన్నట్టుగా వినపడింది. అలా కాకుండా సంస్పృశ్య అనేది స్పష్టంగా అనుసంధానం చేయాలని సూచిస్తూ, ఎంతో ఎదగాలి, ఎన్నో సాధించాలి, ఎంతో మంది మెప్పుని పొందాలి, పెద్దల మన్ననని పొందుతూ సంప్రదాయ సేవ చేసుకోవాలి, అధ్యయనము మంచి మాటలని 10 మందితో పంచుకోవటము, ఇదే మన జీవన ధ్యేయంగా సాగాలి. అలాంటి సదవకాశాలు, అలాంటి శ్రద్ధ మరింతగా కలిగేటట్లుగా ఆచార్యులు రంగనాథుడు అనుగ్రహించాలి అని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని మనం శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళ సూత్రతాం. 110 అయినాయి, కానీ ఇంకో 2-3 అయ్యేంత వరకు 100 దగ్గర నుంచి అనుసంధానం చేద్దాం. అది మళ్ళీ 15 దాటితే అప్పుడు మళ్ళీ కట్ చేసుకుని 101 నుంచి 111 నుంచి అనుసంధానం చేద్దాం. కరుణామృతకూలముద్వహైష ప్రణమత్ స్వాగతికి ప్రసన్న సీత వైరంగధనోపకర్ణికాక్ష్ణో సరితోర్వీక్షణ వీచి సంతతిస్తాత్ విలసతి నాసా కల్పకవల్లీ ముగ్ధేవ రంగ నిలయస్య స్మితమపి తన్నవ కుసుమం చుపుక కపోలం చ పల్లవోల్లసితం నయన సఫర విద్ధౌ కర్ణపాశావరుద్ధౌ ఋషైవ లుఠతోర్చిర్మంజరీరుద్గిరంతో పరిమిళదళ కాళీ శైవలామం సవేలాం అనుమణిమకరోద్ఘౌ ద్రంగధుర్యామృతాబ్ధేః అధర మధురాంభోజం తత్కర్ణపాశమృణాళికావలయమభిమామాస్తాం రంగేందువక్త్ర సరశ్చిరం నయన సఫరం నాసాశైవాలవల్లరీ కర్ణికామకరం అలకశ్రేణీ పర్యంత నీలవనావళీ రమయతు సమాంకంఠ శ్రీరంగనేతురుదంచిత ప్రముఖ తరుణగ్రీవాకంబు ప్రలంబమలిం లుచః ప్రళయ విలగల్లక్ష్మీ విశ్వంభరాకరకందళీ కనకవలయ క్రీడా సంక్రాంతరేఖ ఇవోల్లసం అధిష్టానస్తంభో భువన పృథుయంత్రస్య కమలాకరేణోరాలానౌ అరికరిఘటోన్మాథముసలౌ ఫణీంద్రస్ఫీతస్రవ్యతికరిత సందిగ్ధ విభవో భుజౌ మే భూయాస్తామభయమభి రంగప్రణయినః ప్రతిజలధితో వేలాశయ్యాం విభీషణ కౌతుకాత్ పునరివ పురస్కర్తుం శ్రీరంగిణః ఫణిపుంగవే సముపదదధ కంచిత్ ప్రసారయతో భుజద్వయమపి సదా దానశ్రద్ధాళు దీర్ఘముపాస్మహే కుసుమభరాలసౌ స్ఫటిక వేదిశయో విటపో అమరతరోః పరం పరిహసత్ పృథురంగభుజః బహుమణిముద్రికా కనక కంకణ దోర్వలయైః కిసలైదోర్ద్వయం ఫణిని నిర్భర సుప్తమిమః మద్రక్షావ్రత కౌతుకే సుకటకే విక్రాంతికర్ణే జపే సార్ంగజ్యాకిణ కర్కసిమ్ని సుమనస్రంగమోహనే మార్ధవే దోర్ద్వంద్వం బహుశః ప్రలోభ్య కమలాలీలోపధానం భవత్ తచ్చిత్రాలకముద్రితం విజయతే శ్రీరంగ సంసంగినః భవార్తానాం వక్త్రామృత సరసి మార్గం దిశ దివ స్వయం వక్త్రేణేదం వరదమితి సందర్శితమివ కరాంభోజం పంకేరుహవనరుషా పాటలమివ శ్రయామి శ్రీరంగే శయితురుపధానీకృతమహం కిరీటం శ్రీరంగే శయితురుపధానీకృతభుజో విధిసాధీసత్వాత్ ఘటత ఇతి సంస్పృశ్య వదతి నిహీనానాం ముఖ్యం చరణమితి బాహుస్తదితరః స్ఫుటం బ్రూతే పాదాంబుజయుగళం ఆజానువిహితః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ సంధ్యావళి గారి మాటలలో మననం కూడా చేసుకున్నాం నిన్న చెప్పుకున్నటువంటి అంశాలని. ఇవాళ కూడా మనం 2 శ్లోకాలని తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలి, అర్థానుసంధానం. దానికి ముందు మనం సిద్ధంగా ఉందాం.
ఇవాళ 110వ శ్లోకంతో బాహువర్ణన పరిపూర్ణమైంది. ఆ బాహువర్ణనని చేసినటువంటి శ్లోకాలలో నిన్నటి శ్లోకంలో కిరీటం అనేటటువంటి శ్లోకంలో ఒక పదం ఉంది చూడండి, ముఖ్యం అనేటటువంటి పదం. సాధారణంగా మనం ఏ ఏ పనులలోనైనా సరే ముఖ్యమైనవి అని ఒక లిస్ట్ పెట్టుకుంటూ ఉంటాం. ప్రయాణానికి పట్టుకెళ్సిన వాటిలో ముఖ్యమైనవి, పరీక్షలకి ఇంపార్టెంట్, ఐఎంపీ అని మనం చిన్నప్పుడు చదువుకుని నేను నోట్ చేసుకుని మొత్తం అంతా చదివినా మళ్ళీ ఇంపార్టెంట్ అయినవి అని అనుకుంటూ ఉంటాను. సరే, ఇక్కడ ముఖ్యం అనేటటువంటి పదప్రయోగంలో భట్టర్ వారు సూచిస్తున్నటువంటి మాట ఏది అంటే, ఏదో మామూలుగా చెప్తున్నానని అనుకోకండి, అందరూ శ్రద్ధగా గమనించండి అనే విషయాన్ని మనకి ఇందులో స్పష్టం చేస్తున్నారు. ఇది వాస్తవం, నేను చెప్తున్నది ముమ్మాటికి నిజం, చాలా శ్రద్ధగా మీరు తెలుసుకోవలసినటువంటి అంశం అనే దాన్ని మనకి తెలియచేస్తూ ముఖ్యం అంటున్నారు. ఔపచారికం కాదు, ఏదో ఒక ఫ్లోలో వచ్చినటువంటి మాట కాదు, ఇది చాలా ముఖ్యమైనది. ముఖ్యము అంటే అర్థం ఏమిటనమాట, ఇది చాలా ఇంపార్టెంట్ అంటే వెంటనే మనం నోట్ చేసుకోండి అంటాను చూసారా. నోట్ చేసుకోవాలి అంటే దాని మీద మరింత దృష్టిని కేంద్రీకరించడం అనేటటువంటి అంశాన్ని మనకి తెలియచేసేదిగా అవుతుంది. ఇది నిహీనానాం ముఖ్యం శరణం ఇది, చాలా అకించనులైనటువంటి వారికి ముఖ్యమైన అంటే అక్కడే మనం చేరవలసినది అనే విషయాన్ని ఆ బాహుద్వయం, ఆ జాను నిహితమైనటువంటి హస్త అంబుజం మనకి తెలియచేస్తూ పాద అంబుజ యుగళం వైపు చూపిస్తూ సంస్పృశ్య వదతి అని అన్నారు. చూపిస్తున్నది పాదాల వైపు చూపిస్తోంది, అక్కడ 2 పాదాలని చూపిస్తోంది, కానీ చూపిస్తున్నది ఒక చెయ్యి. అది ఎంతవరకు చాచి ఉంది అంటే జాను నిహితమై ఉంది అని అనుకున్నాం. బాగా జాగ్రత్తగా మన కోసమే ఉంచబడినటువంటి వస్తువుని ప్రేమ కలిగినటువంటి వారు మనకి చూపించినట్లుగా ఈ హస్తము పాదద్వయాన్ని మనకి చూపిస్తోంది అని అన్నారు. అలాగే ఇందాక సంధ్యావళి గారి దీంట్లో వక్త్రామృత సరసి అన్నప్పుడు అమృత సరస్సు అని కదా అనుకున్నాం, వసంత సరస్సు అని ఇది ఇంకో పదం వినపడింది. అది కూడా ఆమె ఒకవేళ అలా రాసుకుని ఉంటే సరిదిద్దుకోండి. వక్త్రమే ఒక అమృత సరస్సు, దాని వైపు ఒక చెయ్యి చూపిస్తోంది, దానికి దారి చూపిస్తోంది అన్నట్లుగా గురూపదేశము అన్నట్లుగా అనుకున్నాం. ఎవరైనా మనకి ఎందుకు చెప్తారు అంటే మనం కష్టపడుతున్నాము, మన కష్టం తొలగించాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో చెప్తారు. ఆ చెప్పేది వాక్కులతో చెప్తారు, స్పష్టంగా చెప్తారు, మాట్లాడి సంభాషణ రూపంగా మనకి తెలియచేస్తారు. కులశేఖరులు ముకుందమాలలో మనకి చెప్పినటువంటి ఒక మాటని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. హే మర్త్యాః పరమం హితం శృణుతవో వక్ష్యామి సంక్షేపతః. ఎక్కువసేపు చెప్పను, సంగ్రహంగానే చెప్తాను. పరమం హితం అంటారు, ముఖ్యం అనేటటువంటి పదం ఇలాంటి మాటల్ని మనకి జ్ఞాపకం చేసేది అవ్వాలన్నమాట. పరమం హితం శృణుత ఓ వహ, మీరు వినండి, మంచి మాట చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో తెలుసా, మామూలుగా అయితే చెప్పకపోయి ఉండేవాడిని, కానీ మీరు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు అంటే మీరు ప్రమాదంలో ఉన్నారన్న విషయం కూడా మీరు తెలియనట్లుగా మునిగిపోతూ ఉన్నారు. సంసార అర్ణవమాపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిశ్య స్థితాః అంటారు చూసారా. భవార్తానాం అనేటటువంటి మాట దగ్గర ఆ శ్లోకాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సంసారం అనేటటువంటి అర్ణవం అన్నారు. భవమునందు భవము వలన ఆర్తులు అయినటువంటి వారు అని అంటున్నారు. భవార్తానాం సమ్యక్ ప్రవిశ్య స్థితాః. ఏదో ఈ ప్రమాదం పొంచి ఉంది, ఆ ప్రమాదం పొంచి ఉంది అని న్యూస్ వస్తూ ఉంటుంది చూసారా. భూకంపం పొంచి ఉంది భారతదేశానికి కూడా అని అలా న్యూస్ చూస్తూనే ఉన్నాం మనం. ఎక్కడో ఏదో అయ్యేసరికి అది మనకి కూడా వస్తుంది అని సూచనలు చేస్తూ ఉంటారు. అలాగే మనకి తెలియకపోయినా పెద్దలు మనని అలా అలర్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి గురుస్థానాన్ని వహించినవే స్వామి యొక్క శ్రీహస్తములు అని
అవి చెప్తూ ఉండేటటువంటి ఉపదేశాన్ని మౌనంగానే ఉన్నాయి, మాట్లాడకుండానే ఉన్నాయి, కానీ మనకి మంచి విషయాలని తెలియచేస్తున్నాయి అనంటూ ఆ బాహుద్వయ వర్ణనాన్ని పరిపూర్ణం చేశారు ఈ 110వ శ్లోకంతో. తర్వాత ఆ బాహువుల రెండిటి మధ్యని ఉండేటటువంటి ఆ స్వామి దివ్య మంగళ విగ్రహంలో అత్యంత ప్రాధాన్యాన్ని వహించినటువంటి ఒక దివ్యమైనటువంటి అవయవాన్ని వర్ణిస్తున్నారు. అదే స్వామి యొక్క వక్షసీమ అంటారు. ఆ వక్షసీమని 3 శ్లోకాలలో వర్ణిస్తున్నారు. అందులో మొదటి శ్లోకాన్ని మనం ముందుగా అనుసంధానం చేసుకుని దాంట్లో ఉండేటటువంటి అర్థ విశేషాలని తెలుసుకుందాం. అంటే 111, 112, 113 శ్లోకాలలో స్వామి యొక్క వక్షో వైభవము వర్ణింపబడుతోంది. వర్ణించడం కాదు, సేవిస్తున్నారు, అనుభవిస్తున్నారు, ఆ అనుభవాన్ని వ్యక్తం చేస్తున్నారు అని అనుకుందాం. ఆళ్వార్ల యొక్క అనుభవం ఎలాగైతే ఆనందం లోపల ఇమడక బయటికి పాటల రూపంలో పొంగి వచ్చిందో, ఈ భట్టర్ వారు చేస్తూ ఉండేటటువంటి ఈ స్తోత్రం కూడా అలాగే ప్రత్యక్ష అనుభవం. వాల్మీకి ఆనాడు రామచరితాన్ని చూస్తూ కావ్య రూపంగా దాన్ని మనకి అందించారు. భట్టర్ వారు కూడా శ్రీరంగాన్ని దర్శిస్తూ, రంగనాథుణ్ణి దర్శిస్తూ స్తోత్ర రూపంగా మనకి అందిస్తున్నారు. అక్కడ ఇక్కడ కూడా అంతా ప్రత్యక్ష గోచరంగా స్పష్టంగా అనుభవ రూపంగా అనుభవాన్ని మనకి స్తోత్ర రూపంగా అందిస్తున్నారు అని అనుకుంటూ స్వామి యొక్క వక్షసీమని మనం చేరదాం. అమలనాది పిరాన్ అనుసంధానం చేసుకున్నప్పుడు ఒక్కొక్క దివ్య అవయవాన్ని మనం సేవిస్తూ వచ్చాము. ఇప్పుడు వక్త్రారవిందం పూర్తిగా వర్ణించి, కంఠాన్ని వర్ణించి, తర్వాత బాహువులని వర్ణించారు. ఆ బాహు మధ్యంగా ఉండేది కనుక ఈ వక్షసీమ దాన్ని 3 శ్లోకాలలో చెప్తున్నారు. 111వ శ్లోకం. మలయజసి లిప్తం మాలతీదామతల్పం సుమణి సరవితానం కౌస్తుభస్వస్తి దీపం ధనుజ వృష విషాణోల్లేఖ చిత్రం చ లక్ష్మీ లలిత గృహముపాసే రంగ సర్వం సహోరః. ఇక్కడ వర్ణనని బట్టి మనకి ఒక శయన గృహం, శయ్యాగారం కనిపిస్తుంది. ఇది స్వామి వక్షసీమని లక్ష్మీ అమ్మవారి యొక్క శయన గృహంగా, శయ్యాగారంగా వర్ణన చేస్తున్నారు. మరొకసారి శ్లోకాన్ని చదువుతాను. ఎందుకు ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది ముందు చెప్పుకుందాం. మనం శ్లోకం మరొకసారి చదువుతాను, గమనించండి. మలయజసి లిప్తం మాలతీదామతల్పం సుమణి సరవితానం కౌస్తుభస్వస్తి దీపం ధనుజ వృష విషాణోల్లేఖ చిత్రం చ లక్ష్మీ లలిత గృహముపాసే రంగ సర్వం సహోరః. క్రియాపదం అవి తెలుసుకోవటానికి ముందుండేటటువంటి శ్లోకంతో దీనికి సంగతి ఎలా మనం పెట్టుకోవాలి అనే దాన్ని తెలుసుకుందాం. వెనకటి శ్లోకంలో ముఖ్యం శరణం ఇతి అనే పదప్రయోగం ఉంది. శరణం అని అన్నారు. శరణం అనే పదానికి అర్థం దిక్కు అని, లేదా ఉపాయము అని, లేదా రక్షకము అని మనం సాధారణంగా దాని అర్థాన్ని తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఆ శరణ శబ్దాన్ని ప్రధానంగా 2 అర్థాలు కలిగినదిగా చెప్తారు. శరణం గృహ రక్షిత్రోహో అని అంటారు. రక్షిత్రోహో అంటారు. గృహము అని అర్థం ఉంది, రక్షకము అని ఒక అర్థం ఉంటుంది శరణ శబ్దానికి. శరణము నీ పాదాలే నాకు శరణం అంటే నీ పాదములే నాకు రక్షకములు అన్నట్లుగా మనం భావిస్తాం. వెనకటి శ్లోకంలో ఆ శరణ శబ్దాన్ని రక్షకము అనేటటువంటి అర్థంలో ప్రయోగించారు. ఇక్కడ రక్షకత్వ సూచకంగా వెనకని చెప్పి, అంటే పాదాంబుజములే మనకి రక్షకములు అని అక్కడ చెప్పి, ఇక్కడ ఆ పదానికి ఉండేటటువంటి మరొక అర్థాన్ని ఇక్కడ మనకి సూచన చేస్తున్నారు. మరొక అర్థం ఏది అంటే గృహము అని అర్థం అన్నమాట. శరణం అంటే గృహము అని అర్థం. ఆ గృహం ఏది, ఎవరి గృహము అంటే మనలాంటి వారందరికీ స్వామి యొక్క పాదాలు
శరణములు చేరవలసిన చోటు. లక్ష్మీ అమ్మవారు ఉండేటటువంటి చోటు ఏది అంటే స్వామి యొక్క వక్షసీమ. కాబట్టి ఇక్కడ ఈ శయన గృహం హఠాత్తుగా శయన గృహంలో ఉండేటటువంటి హంగులనన్నింటినీ ఎందుకు చెప్తున్నారు అనంటే శరణ శబ్దాన్ని పురస్కరించుకుని అని మనం గుర్తుపెట్టుకోవాలి. శరణము అంటే గృహము అంటారు. ఆ గృహము క్రీడాగృహము కావచ్చు, శయ్యాగృహము కావచ్చు, అంతఃపురం కావచ్చు, ఇష్టమైనటువంటి గృహము కావచ్చు, రకరకాలుగా వాటిని పెద్దలు స్వామి వక్షసీమని అమ్మవారి యొక్క స్థానంగా చెప్తూ ఉంటారు. కనుక వెనకని శరణ పదాన్ని ఆధారంగా చేసుకొని ఇక్కడ లలిత గృహం అనేటటువంటి పదాన్ని బట్టి ఆ శరణ శబ్దానికి ఉండేటటువంటి మరొక అర్థం భావనకి వచ్చి వక్షస్థలాన్ని అమ్మవారి యొక్క ఇష్టమైనటువంటి నివాస స్థానంగా ఇందులో మనకి తెలియచేస్తున్నారు అనేది ఒక సంగతి. ఇంకొకటి చెప్తాను. సంగతి అంటే కనెక్షన్ అని అనుకోండి. ఇంకొకటి ఏమిటి అంటే వెనకటి శ్లోకంలో కిరీటం శ్రీరంగే శయితు అని ప్రారంభం చేశారు. కిరీటం ఆయనకి ఘటతే ఎంచేత అంటే పరాత్పరుడు కనుక అనే విషయాన్ని చెప్పారు. అంటే పరాత్పరత్వం అనేది అందరికీ ఆయన సర్వేశ్వరుడు అనే ఆ సర్వేశ్వరత్వం అనేది కిరీటాన్ని ధరించి సామ్రాజ్యం అంతా ఆయన తనదిగా చేసుకోవటం అనేది ఎప్పుడు కుదురుతుంది, ఎటువంటి వానికి కుదురుతుంది అంటే లక్ష్మీ భర్త అయినటువంటి వానికే అనేటటువంటి ఒక విషయం మనకి ఇందులో స్పష్టం చేస్తున్నారు. అంటే ఆయనలో ఎన్ని రకాలైనటువంటి గొప్పతనాలు ఉన్నా సర్వేశ్వరత్వం అనేది ఆ సకల సామ్రాజ్యానికి ఆయనే అధిపతి, ఆయనే తగినవాడు అనేది ఎలా తెలుస్తుంది అంటే స్వలక్ష్మీకుడు అయితే అంటారు. అంటే లక్ష్మీ సహితుడు అయినప్పుడే అనే విషయాన్ని ఇందులో మనకి తెలియచేస్తున్నారు. పెద్దలను అనుసరించే తర్వాతి వారి యొక్క ప్రయోగాలు ఉంటాయి అనడం కోసం యామునాచార్య స్వామి వారు ఏ క్రమంలో తెలియచేశారో ఆ క్రమాన్ని ఇక్కడ భట్టర్ వారు పాటిస్తున్నారా అన్నట్లుగా అనిపిస్తుంది అంటారు. ఎలాగా అంటే రామున స్తోత్రం మనందరికీ వచ్చిందే కాబట్టి స్ఫురత్ కిరీటాంగదహార కంఠిక అనేటటువంటి ఒక శ్లోకం ఉంటుంది. మొత్తం శ్లోకాలన్నీ మనకు వచ్చినవే కాబట్టి ఇప్పుడు చదువుకోవద్దు మనం. స్ఫురత్ కిరీట అంటూ కిరీటంతో వర్ణన ప్రారంభమైంది. ఆ శ్లోకం అయిన తర్వాత చకర్థ యస్యాహ భువనం భుజాంతరం అనేటటువంటి శ్లోకాన్ని చెప్తారు యామునాచార్యుల వారు. అంటే కిరీటాన్ని ధరించి సకలాభరణ భూషితుడై ఉండేటువంటి ఆయన లక్ష్మీ సహితుడై ఉన్నాడు అని ఆమెకి భవనంగా తన భుజాంతరాన్ని చేశారు. భుజముల మధ్య భాగము అని అర్థం. భుజాంతరము అంటే అంటే వక్షసీమ అని అర్థం. ఎందుకక్కడ అంటే దానికి వేదాంత దేశకులు వ్యాఖ్యానం చేస్తూ ఇలాంటి వైభవం కలిగి ఉండేది, ఇలాంటి అనుభవాన్ని పొందేవాడు లక్ష్మీ సహితుడు అయినటువంటి వాడే కనుకే చకర్థ యస్యాహ భవనం భుజాంతరం అని లక్ష్మీ సంబంధాన్ని తెలియచేస్తున్నారు అని అంటారు. కనుక వెనకటి శ్లోకంలో కిరీటాన్ని గురించినటువంటి ప్రస్తావన, సర్వేశ్వరత్వాన్ని గురించినటువంటి ప్రస్తావన వచ్చింది కనుక అది శ్రియఃపతికే చెల్లును అనే విషయాన్ని మలయజశిలిప్తం అంటూ ప్రారంభం చేస్తున్నారు. ఆ స్వామి వక్షసీమగా దాన్ని వర్ణించటం లేదు, అమ్మవారి యొక్క శయ్యాగృహంగా ఇప్పుడు ఈ వర్ణన సాగుతోంది అని అనుకుందాం. అంటే ఇప్పుడు మనం వక్షసీమగా చూడకూడదు, ఒక మంచి అందమైనటువంటి క్రీడాగృహంగా శయ్యాగారంగా చూడాలి. ఇలా చూడడం మనకి బాగా ఈజీ. ఎంచేత అంటే గోదా అమ్మవారు అలవాటు చేసేశారు. ఎందుకంటే 10 మంది గోపికలను లేపేటప్పుడు వాళ్ళ ఇళ్లలో వాళ్ళ లోపల వాళ్ళు ఎలా పడుకున్నారో దాన్ని అంతటినీ అమ్మ వర్ణిస్తారు. కాకపోతే ఇంకా స్పష్టంగా వర్ణించినటువంటి పాసురం ఉంది, తూమణి మాడం అనేటటువంటి పాసురం. ఎందుకంటే అది అద్దాల మేడ కాబట్టి లోపల ఉండేవన్నీ కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి శయ్యాగారం మంగళకరంగా ఉండడం కోసం ఏవి కావలసిన వస్తువులు అవి ఇక్కడ సహజంగా ఎలా అమరి ఉన్నాయి అనే దాన్ని అందంగా భట్టర్ వారు చెప్తున్నారు. స్వామి వక్షసీమలో ముందుగా ఇందులో క్రియాపదం ఉపాసే అనేది క్రియాపదం. ఉపాసే ఉపాసిస్తున్నాను అని అర్థం. ఉపాసన అంటే దగ్గరికి చేరడం, తదేకంగా దాని గురించినటువంటి ధ్యానమునే కలిగి దాన్నే
అలా అనుకుంటూ ఉండడం అన్నమాట. ఉపాసే అనేది క్రియాపదం. ఈ క్రియాపదం దగ్గర కర్తృపదం మరి వేరే చక్కర్లేదు. క్రియాపదాన్ని బట్టే ఉపాసిస్తున్నాను అంటే నేను అని అర్థం. అహం ఇలాంటి పదాలు ఇందులో లేవు. కానీ భట్టర్ వారు ఇక్కడ ఏకవచన ప్రయోగంలో చెప్తున్నారు ఉపాసే అంటున్నారు. ఏమి ఉపాసే, దేన్ని ఉపాసే అనంటే ఎలా ఎలా భావిస్తున్నాను, ఎలా నేను దాన్ని అనుకుంటున్నాను, ఎలా నేను ఆ ధ్యానం చేస్తున్నాను అనే దాన్ని మనకి మిగిలినటువంటి వివరాలతోటి తెలియచేస్తున్నారు. ఇక్కడ ఉండేటటువంటి ఈ స్వామి వక్షస్థలంలో సహజంగా ఉండేటటువంటివి శయాగ్రహానికి అన్ని సరిపోతున్నాయా లేదా అనేదాన్ని మనకి స్పష్టంగా చెప్తున్నాడు. మొట్టమొదట రంగ సర్వం సహా ఉరహ, ఇది మనం విడదీసుకోవాలి. ఉరము అంటే వక్షస్థలము అని అర్థం. ఆ పదం మనకి ఎక్కడుందో తెలియదు. వక్షః అని ఉంటే స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. కానీ ఇక్కడ రంగ సర్వం సహ ఉరహ అని రంగ సర్వం సహోరహ అని ఉంది చూసారా, అది విడి తీసుకుంటే ఉరహ అని, ఉరము అని. ఆ రంగ సర్వం సహుడు అంటే శ్రీరంగనాథుని యొక్క ఉరహ ఆ వక్షస్థలమును నేను ఎలా భావిస్తున్నాను అంటే లక్ష్మీ లలిత గృహం, లక్ష్మీ అమ్మవారి యొక్క లలిత గృహం అంటున్నారు. లలిత అనే పదాన్ని తర్వాత మనం వివరించుకుందాం. మనకి తెలిసిన అర్థాలు ఇంతకు ముందు శ్లోకాలలో వచ్చినటువంటి పదం ఎక్కడొచ్చింది ఇవన్నీ తర్వాత చెప్పుకుందాం. లలిత అంటే ఇక్కడ ఇష్టమైన అనే అర్థాన్ని చెప్పుకుందాం, లేదా విలాస ఆనందదాయకమైన అనే అర్థాన్ని చెప్పుకుందాం. లలిత గృహం ఉపాసే, దేన్ని? స్వామి యొక్క ఉరస్థలాన్ని. ఆ లలిత గృహానికి కావలసిన హంగులు వక్షస్థలంలో ఉన్నాయి. ఎలాగా అంటే మొట్టమొదట ఆ పడకటిన్లు లేదా ఇష్టమైనటువంటి ఆ గృహం మంచి వాసన కలిగినది కావాలి, మంచి లేపనము చేయబడి ఉండాలి. ఈ స్వామి యొక్క వక్షస్థలం అమ్మవారి శయనాగారం అయితే మలయజ శశి లిప్తం సులభంగానే సాగిపోతుంది, మనకు అర్థం అయిపోతుంది. శ్లోకాలు కూడా నోటికి వచ్చాయి కాబట్టి ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. మలయజ, మలయ పర్వతం, అక్కడ చందన వృక్షాలు ఎక్కువగా ఉంటాయి. అంచేత మలయజం అంటే ఆ చందనము అని అర్థం అన్నమాట. మలయజ చందనము చేత. శశి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. కొన్ని పదాల మీద మనం పట్టు సాధిద్దామని అనుకున్నాం కదా. శశి, సూర్య ఈ పదాలు మనకి బాగా తెలుసు. శశి అంటే చంద్రుడు, సూర్య అంటే సూర్యుడు అని మనకి తెలుసు. కానీ ఇక్కడ శశి అనేటటువంటి పదానికి చంద్రుడు అని అర్థం కాదు. ఎందుకంటే చంద్రుడితో పుయ్యరు కదా, అది అవలేపనం కాదు కదా, అది పూత కాదు కదా. చందనమైతే మైపూత అని చెప్పబడుతుంది. శశి అంటే కర్పూరం అని అర్థం. పచ్చకర్పూరం అంటారనుకోండి, పచ్చకర్పూరంతో చందనంతో మలయజ శశి లిప్తం లేపనము చేయబడినది. స్వామి వక్షస్థలం మీద చందనపు పూత ఉన్నది, కర్పూరపు పచ్చకర్పూరము లేపనము చేయబడి ఉన్నది. ఆ శయ్యాగ్రహం కూడా లేదా క్రీడాగ్రహం కూడా మంచిగా పరిమళించాలి అంటే చక్కటి సువాసన భరితమైనటువంటి లేపనములు చేసి ఉంటాయి. కాబట్టి మలయజ శశిలిప్తం అంటే ఆ క్రీడాగృహం కానీ ఆ శయ్యాగృహంలోకి వెళ్ళేసరికి దుర్గంధం రాకూడదనమాట. ఎలా ఉండాలి అంటే మరింత ఆనందాన్ని కలిగించేటట్టుగా పరిమళం రావాలి. ఆ పరిమళం ఇక్కడ సహజంగానే ఉంది. వక్షస్థలానికి పూసుకున్నటువంటి చందనము కర్పూరముతో కూడి ఉన్నది. మాలతీ దామతల్పం, బెడ్ ఉండాలి తప్పనిసరిగా, మంచిగా పక్క అమరి ఉండాలి. ఇక్కడ ఆ పక్క ఏది అంటే ఇంతకు ముందైతే ఫణీంద్రుడు, మెత్తదనం, చల్లదనం ఇవన్నీ అనుకుంటాం. కానీ ఇక్కడ మాలతీ దామం అంటున్నారు. వక్షస్థలంలో ఆయన పూలమాలికలని ధరించి ఉంటాడు. ఆ మాలతీ పుష్పముల యొక్క ఆ దండ ఏదైతే ఉందో అదే పక్క అనేటువంటి, అంటే శయ్యాగాలం కాబట్టి పక్క ఉందా లేదా, మంచి పరిమళం ఉందా లేదా, ఒక్కొక్కటి చూసుకుంటూ వెళితే మాలతీ దామ
తల్పం, తల్పం అంటే పడక కదా, మాలతీధామమే తల్పముగా ఉన్నది. అందుకనే స్వామి వక్షసీమ మీద ఉన్న మాలతీధామమే అది తల్పమైందనమాట. సుమణి సర వితానో, ఇప్పుడు ఉండేటటువంటి కాట్స్ కాదండి, పాతకాలం నాటి మంచాలు ఒకసారి పక్కలు చూసుకోండి. ఎప్పుడైనా పడక మీద ఒక ఆచ్ఛాదన ఉండాలి. అందుకే పందిరి పట్ట మంచాలు అని 4 కయ్యలు పెట్టి దాని మీద ఒక వితానం వేసి ఉండేవారు. ఆచ్ఛాదన లేకుండా ఉండకూడదు అంటారు. అలాంటి వితానం ఉంది. వితానం గురించి ఇంతకు ముందు మనకు వచ్చింది పెరియ పెరుమాళ్ళని మనకి వర్ణించేటప్పుడు, ఆ ఫణీంద్రుని యొక్క పడగల మీద ఉండేటటువంటి రత్న కాంతులే అలాగా పరుచుకొని ఉన్నాయి అని చెప్పుకున్నామే. సుమణి సర వితానో, ఈ మాలతీధామమే పక్క అయితే దాని మీద వితానం ఏది అంటే ఆ స్వామి అనేక రకాలైనటువంటి మణిసరాలని అంటే మణిహారాలని ధరించి ఉంటాడు. ఆ మణుల యొక్క కాంతులు పైకి వస్తున్నాయి కాబట్టి గుడ్. ఇంతకు ముందు చంద్ర అంటే కూడా కర్పూరం అని చెప్పుకున్నాము. గుడ్. కావేరీ లహరీ కరైర్విదధతి అనే చోట చామర చంద్ర అనేటటువంటి ప్రయోగం. వెరీ గుడ్ అమ్మా. అలాగే ఇక్కడ శశి అనేటటువంటి పదంతో పచ్చకర్పూరం అని చెప్పబడుతుంది. కర్పూరం అన్నా పచ్చకర్పూరం అన్నా ఎలా అయినా కొంచెం విశేషంగా చెప్పుకోవచ్చు. సుమణి సరా వితానం, వితానం అంటే మేల్కట్టు అంటారు. ఈ మణిసరములే వితానముగా ప్రకాశిస్తున్నాయన్నమాట. పక్క మీద ఉండేటటువంటి ఒక మేల్కట్టు కనిపిస్తుంది. అంతేకాదు కౌస్తుభ స్వస్తి దీపం, మంచి మంగళకరమైనటువంటి దీపం ఉండాలి. ఎప్పుడూ కూడా చీకటి గృహం కాకూడదు. అక్కడ ఉండేటటువంటి దీపం ఏది అంటే స్వస్తి దీపం అంటున్నారు చూసారా. స్వస్తి అంటే మంగళం కదా. స్వస్తి దీపం మంగళకరమైనటువంటి దీపం. మనకి తూమణి మాడంలో స్పష్టంగా అమ్మవారు చెప్తారు, సుత్తం విళక్కెరియా. ఎందుకు చుట్టూ దీపాలు ఎందుకు అంటే మంగళార్థం దీపము అని అక్కడ మనకి చెప్తారు. కాబట్టి ఇక్కడ దీపం ఏదిట అంటే కౌస్తుభ స్వస్తి దీపం. ఒక పక్క అమ్మవారు, ఒక పక్క కౌస్తుభము ధరించి ఉంటాడు కదా. అంటే ఒక పక్క దీపము, ఒక పక్క అమ్మవారు అన్నమాట. ఇక్కడ తమాషా చెప్తారు, కౌస్తుభ స్వస్తి దీపం అన్న చోటట అమ్మవారు కౌస్తుభమణి ఈ రెండిటికి ఉండేటటువంటి సంబంధం ఏమిటి అంటే సోదర సంబంధం. ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే పాలకడలిలోంచే వచ్చాయి. అమ్మవారు పాలకడలిలోంచే ఆవిర్భవించింది, కౌస్తుభమణి పాలకడలిలోంచే ఆవిర్భవించింది. ఎక్సలెంట్ వస్తువులు రెండింటిని నేనే ఉంచుకుంటానన్నాడు. ఆవిడొచ్చి చేరింది, కౌస్తుభమణి తానే ఉంచుకున్నాడు ఆయన. అంచేత ఇప్పుడు స్వస్తి మంగళం ఎవరు ఆశించాలి అంటే ఎవరిని మంగళకరములుగా తాను ఉపయోగించుకునేటటువంటి స్థితి ఉంటుంది ఒక స్త్రీకి అనంటే సోదరులని లేదా పిల్లలని అంటారు. మా వంశదీపం అండి, మా కులదీపం అండి అని అంటూ ఉంటాం కదా. మన పిల్లలు మనకి దీపాల లాంటి వారు, నా కంటి వెలుగు అని అంటూ ఉంటారు కదా. ఈ దీపము అంటే ఇప్పుడు కౌస్తుభము అంటే జీవతత్వానికి ఒక ప్రతీక అని అంటారు. జీవులందరూ అమ్మవారికి పుత్ర సమానులు. అలాగే కౌస్తుభంగా తీసుకుంటే సోదర సంబంధం కలిగి ఉంటుంది. దాన్ని దీపంగా చేసుకుందనమాట. ఆ వక్షస్థలం మీద ఉన్నటువంటి ఆ శయ్యాగ్రహానికి ఉండేటటువంటి మంగళ దీపం ఏది అంటే కౌస్తుభమణి అంటున్నారు. ఇక అంతటితో సరిపోయిందా అంటే కాదు. చుట్టూ గోడలన్నీ కూడా మంచి 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 చిత్రపటాలతోటి అందంగా అలంకరించుకుంటాం. అక్కడ హాయి కలగాలి, ఆనందం కలగాలి. ఆ ఆనందానికి తగిన రీతిలో మనకుండేటటువంటి స్థాయిని అనుసరించి అందమైనటువంటి పెయింటింగ్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు పెయింటింగ్స్ అంటే అందులో ఎంతెంత ఖరీదులు పెట్టుకుంటారో, దేనికోసం అంటే కేవలం అలంకారం కోసమే కాదు, ఆ అలంకారంతో పాటుగా ఆనందాన్ని కూడా పొందాలి. ఇక్కడ అవేమి అమ్మవారికి నయా పైస ఖర్చు అక్కర్లేకుండా ఇప్పుడు అందరూ ఏదో ప్రేమని ప్రకటించుకోవడం కోసం టాటూలు వేయించుకుంటున్నారు. ఎక్కడ పడితే అక్కడే ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో అది టాటూ ద్వారా బయటికి కనపరుస్తూ ఉంటున్నారు. అది ప్రేమకి సూచన అనుకుంటున్నారు. మన స్వామి వారు ఎప్పుడూ వేసుకున్నాడు ఆయన ఆ టాటూ. ఎలాగా అంటే అది కూడా చాలా న్యాచురల్ గా వచ్చింది, చాలా అల్ట్రా మోడర్న్ గా ఆ అద్భుతమైనటువంటి చిత్రాలు ఆయన వక్షస్థీమ
వక్షస్థలమని అలంకరించి ఉన్నాయి. ఆ వక్షసీమలో అలా అమరి ఉన్నాయి, అలా అయిపోయాయి అంటారు. ఏవా చిత్రాలు అంటే ధనుజ, వృష, విషాణ, ఉల్లేఖ చిత్రం. జాగ్రత్తగా గమనించండి. ధనుజులు అంటే రాక్షసులు. ధనుజ, వృష, వృష శబ్దము వృషభము అని అర్థం అన్నమాట. ధనుజులే వృషభాలు అంటే పొగరెక్కినటువంటి ఆంబోతుల లాంటి వారు, ఆసుర ఆవేశం కలిగినటువంటి వారు. కాబట్టే ఒళ్ళుపై తెలియకుండా పైన బడి కుమ్మేసేటటువంటి స్వభావం కలిగిన వారు. కాబట్టి ధనుజులనే వృషములు అంటున్నారు, వృషభములు అంటున్నారు. ధనుజ, వృష. ఎప్పుడైతే వాళ్ళని మనం ఎద్దులుగా చూసామో ఎద్దుకి కొమ్ములు ఉంటాయి కదా, ఆ కొమ్ములు వాడిగా ఉంటాయి, తిరిగి ఉంటాయి. ఎద్దు ఎలాగైనా ఎలా అటాక్ చేస్తుంది అంటే కొమ్ములతో పొడవడానికే ఆ ప్రయత్నం చేస్తుంది. ఆ అడ్డుకునేటటువంటి వాడు ఏదో జల్లికట్టు ఏదో చేస్తూ ఉంటారు చూసారా, మనం చూస్తూ ఉంటాం ఉత్సవాలవన్నీ. అప్పుడు ఎలా ఆపుతారు దాన్ని అంటే కాలు పట్టుకునో తోక పట్టుకునో కాదు, ఆ కొమ్ములు పట్టుకుని దాని యొక్క బలాన్ని అంతం చెయ్యాలి. ఆ జల్లికట్టు ఎప్పుడూ ఆడాడు మన శ్రీకృష్ణ పరమాత్మ. ఒకదాంతో కాదు 7 ఎద్దులతోటి ఆడాడు అమ్మవారిని, నప్పెన్నై పిరాటిని పెళ్లి చేసుకోవడం కోసం. అలా కాకుండా కంసుడు పంపిస్తే వృషభాసురుడు అని ఒక ఆయన వచ్చాడు చూసారా, వచ్చినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ భయపెడుతోందట ఆ ఎద్దు. అది అరిష్టుడని రాక్షసుడు. ఆయనేమో ఎద్దు రూపాన్ని ధరించి వచ్చాడు. ఆ ఆ ఊళ్ళో ఆడవాళ్ళు ఆవులు, అసలు పాపం ఆ ఆవులకి ఆ వృషభాన్ని చూస్తే గర్భస్రావాలు కూడా అయిపోతున్నాయట, అంత బెదిరిస్తోందిట ఆ ఎద్దు. ఎవరిని ఏమీ చేయటం లేదు కానీ భయపడుతున్నారు అందరూ కూడా. ఇంకెందుకు శ్రీకృష్ణ పరమాత్మ ఎదిరించాడు. నా దగ్గరికి రా చూసుకుందాము అని అన్నారు. అంటే అప్పుడు ఆ రాక్షసుడు వృషభ రూపంలో ఉన్నటువంటి ఆ రాక్షసుడు కొమ్ములతో స్వామి యొక్క వక్షస్థలాన్ని పొడవాలని ప్రయత్నం చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ ఆ కొమ్ములు పట్టి అంత బలవంతమైనటువంటి ఆ ఎద్దుని కూడా ఎలా వెనక్కి తట్టాడు అంటే ఒక 18 అడుగులు వెనక్కి పడేటట్లుగా కొమ్ము పట్టి తోసాడు అంటున్నారు. కావాలంటే భాగవతం చదవండి, చదువుతున్న వాళ్ళు గమనించుకోండి. అలాగా దాన్ని ఎదిరించాడు. ఎంత ఎదిరించినా ఆ కొమ్ముల తాలూకు రేఖలు ఆ కొమ్ములతో పూర్తిగా పొడవకపోయినా అవి తాకిడికి ఏర్పడినటువంటి రేఖలు అంటే ఆ గుర్తులు, ఆ గీతలు ఆయన వక్షస్థలం మీద కనిపిస్తూ ఉంటాయట. ధనుజ, వృష, విషాణ. ఇక్కడ విషాణం అంటే కొమ్ము, వృషమైతే కొమ్ము ఉంటుంది, ధనుజులైతే ఆయుధాలు ఉంటాయి, గోళ్లు ఉంటాయి, ఏదో ఒకటి గీరుతూ ఉంటారు కదా వాటితోటి. ఉల్లేఖ కొంచెం పట్టుకొని టకటక ఒక బొమ్మ రాసినట్లుగా అలాగా అందంగా ఒక ఆర్టిస్ట్ ఒక చిన్న గీత గీసినా అది ఒక అందమైనటువంటి చిత్రంగా ఎలా మలిచిపోతుందో అలా ధనుజులతో పోరాడినప్పుడు స్వామి యొక్క వక్షస్థలం మీద ఏర్పడినటువంటి ఆ రేఖలే అందమైనటువంటి చిత్రాలుగా ప్రకాశిస్తున్నాయిట ఆ స్వామి యొక్క ఆ ఉరస్థలం మీద. ధనుజ, వృష, వృషాణోల్లేఖ చిత్రం. ఎంత అందంగా అలంకరించుకుందండి. ఏ ఇంటీరియర్ డిజైనరు ఇక్కడ పనికిరారు, అమ్మవారిని చూసి నేర్చుకోవాల్సిందే. పడకటింటిని ఎంత అందంగా అలంకరించుకోవాలి అని అమ్మవారు ఏమీ శ్రమ పడక్కర్లేకుండా తన వక్షస్థలాన్ని అలా చేసి ఉంచాడు స్వామి. ఆమె వచ్చి హాయిగా నిశ్చింతగా అక్కడ ఉండడానికి తగినట్లుగా పెళ్లి ముహూర్తం నిశ్చయం చేసిన తర్వాత మరి ఫర్నిచరు మరొకటి అన్ని రెడీ చేసి పెడతారు కదా, కొత్త దంపతులు ఉండడానికి తగినటువంటి ఒక రూమ్ తయారు చేయబడుతుంది. కానీ ఆయన ఎంత ముందు ప్లానో తెలియదు కానీ మొత్తం తన ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా ఇక్కడే ఉండేటట్లుగా అన్ని అమర్చి పెట్టాడండి. ఎంత ఈస్థెటిక్ సెన్స్ ఉందో చూడండి ఒక్కసారి. ఆ వర్ణనలో భట్టర్ వారు ఎంత అద్భుతంగా వక్షసీమని తెలియచేస్తున్నారో చూడండి. అందమైన చిత్రాలు ఉన్నాయిట, రేఖా చిత్రాలు, నఖ చిత్రాలు, మీ ఇష్టమే ఏమైనా అనుకోండి. కొమ్ములతో రాయబడినటువంటి గీరలు అంటే లైట్ గా ఒక స్కెచ్ గీసినట్లుగా ఉంది. ఉల్లేఖ చిత్రం అంటారు. అంటే ఉల్లేఖముతో చిత్రమైనది అని అర్థం. లేదా ఆ రేఖలు ఉన్నాయి, అందమైనటువంటి చిత్రాలు ఉన్నాయి. అంటే కొంతమంది మహారాజుల ఇళ్లల్లో అంటే బాగా రాజ కుటుంబాలకు చెందిన వారి ఇళ్లల్లో ఇలాంటి క్రూర మృగాలని వేటాడి తెచ్చుకున్నటువంటి ఆ కొమ్ములు కానీ ఆ ముఖాలు కానీ అవి కూడా వాళ్ళకు ఉండేటటువంటి
ప్రదర్శనలో ఆ డ్రాయింగ్ రూముల్లో అక్కడ వాళ్ళు పెట్టుకుంటారు. ఎందుకని అంటే వాళ్ళు చేసినటువంటి పని పరాక్రమ సూచకమైనది కాబట్టి ఆ పరాక్రమాన్ని గురించి తలుచుకోవడం కోసం అలాంటివి అలంకరించుకుంటారు. ధనుజ వృష విషాణ ఉల్లేఖ చిత్రం రెండు విడివిడిగా తీసుకోండి, లేదా ధనుజ వృష విషాణోల్లేఖ చిత్రం అద్భుతంగా ఉంది. చూడండి పాపం స్వామి ఒంటి నిండా ఏవో గుర్తులు అంటే ఆయన కూడా అప్పుడు ఒంటి నిండా అలా టాటూలు వేయించుకున్నాడేమో. నిన్నటి దాకా మనం భుజాల దగ్గర చూసాం ఆ గుర్తులు ఉన్నాయి. చిత్రాలక ముద్రితం సార్గజ్యాకిన కర్కసింని ఇవన్నీ చూసాం భుజాల దగ్గర. ఇప్పుడు ఈ వక్షస్థలం దగ్గరికి వచ్చేసరికల్లా అందమైన పెయింటింగ్లా అయిపోయేవన్నీ. నిజంగా కూడా అంటే ఇది మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే ఎప్పుడో కృష్ణావతారంలో చేసింది ఇక్కడ ఉంటుందా అంటే మొన్ననే చెప్పుకున్నామే, అర్చామూర్తికి విభవమూర్తికి తేడా లేకుండా భావన చేస్తారు అని. అంచేత ఇక్కడ ఉండేటటువంటి గుర్తులు అవి. లక్ష్మీ లలిత గృహం ఉపాసే, అలాంటి అందమైన స్వస్తి దీపంతో మంచి వితానంతో మాలతీ దామ తల్పంతో బలయజ శశిలిప్తమైనటువంటి ఆ వక్షస్థలాన్ని నేను ఎలా భావిస్తున్నాను అంటే లక్ష్మీ లలిత గృహం, లక్ష్మీ అమ్మవారి యొక్క అందమైన గృహం అంటున్నారు. లలితం అన్న చోట మనకు ఊర్ధ్వపుండ్రాన్ని గురించి చెప్పేటప్పుడు ఆ శ్లోకంలో మనకు వచ్చింది. తర్వాత వాటిని మనం ఎక్సర్సైజ్ చేద్దాము. లలితం అన్న దానికి శ్లోకంలో మనకి వ్యాఖ్యానంలో వివరణ ఇచ్చారు చూడండి. విలాస గృహం అని లలిత శబ్దానికి విలాసము అని ఒక అర్థంలో చెప్తున్నారు. అంటే హాయిగా క్రీడార్థంగా ఉపయోగించుకునేటటువంటి గృహంగా అని ఒక అర్థం. లలితం అంటే ఈప్సితం అని మరొక అర్థాన్ని చెప్తున్నారు. ఈప్సితము అంటే ఇష్టమైన అని అర్థం. మన ఇల్లు మనకు ఒక ఇష్టమైన ప్లేస్ ఉంటుంది చూసారా, అలాగే లక్ష్మీ లలిత గృహం ఆమె చాలా ఇష్టంగా ఉండేటటువంటి నివాసము అని అనుకుంటున్నాను. ఉపాసే అంటున్నారు. అలా నేను భావిస్తున్నాను ఈ వక్షస్థలాన్ని అని అమ్మవారికి నిత్య నివాసంగా చేసి పెట్టినటువంటి ఆ వక్షసీమని అమ్మ మెట్టిన ఇంటిగా భావించి అమ్మకి ఆనందదాయకమైనటువంటి స్థలంగా ఇందులో వర్ణన చేస్తున్నారు భట్టర్ వారు. ఇలాగే అసలు స్వామి అమ్మకి మందిరం అనడానికి ఇందాక మనం యామున స్తోత్రంలో చెప్పుకున్నాం. చకర్థ యస్యాహ భవనం భుజాంతరం తవ ప్రియంధామ యదీయ జన్మభూ అంటారు. ఇదే భట్టర్ వారి తర్వాత శ్లోకంలో కూడా చెప్తారు. ఇప్పటి వరకు మనం చూస్తున్నది ఏమిటి అంటే లక్ష్మీ లలిత గృహం. లక్ష్మీ లలిత గృహము అంటే ఆమె మెట్టిన ఇల్లే ఆడది, ఆ స్త్రీ ఎప్పుడూ కూడా తనకి ఇష్టమైన ప్రదేశంగా తన నిత్య నివాసంగా చేసుకుని ఉంటుంది కాబట్టి ఆ రకంగా భావన చేస్తున్నాను అంటారు. దీనికి మనకి రెండు ప్రమాణాలని ఇంకా చూపిస్తున్నారు. ఆళ్వార్ల ప్రమాణాలని ప్రబంధాల్లో ప్రమాణాలని చూపిస్తారు. అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకునే సమయం లేదు. కానీ వైకుంఠస్తవంలో మందిరమిందిరాయా అనేటటువంటి ఒక ప్రయోగం ఉంది. త్వమేవ నువ్వే ఇందిరాయా మందిరం అంటారు. అమ్మవారి మందిరం ఏది అంటే స్వామి అంటారు. వేరే ఇంకొక చోటికి వెళ్ళక్కర్లేదు. అమ్మ మందిరమే స్వామి అంటారు. కనుక వదాన్యుడు అని నువ్వు కాకపోతే ఎవరిస్తారు సంపదలు అంటే అక్కడ వర్ణిస్తారు. ఇంత ఆ సమయంలో లేదా వరదరాజస్తవం చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం అంతఃపురం జలధిరాజకుమారికాయా అని. జలధిరాజకుమారి కాబట్టి ఆ రాజకుమారి అంతఃపురంలో విహరిస్తుంది కనుక ఆ అంతఃపురమే స్వామి యొక్క వక్షస్థలము అంటారు. అలాగే ఆళ్వార్ల ప్రయోగంలో తిరువిడమే మార్భం అనేటటువంటి పాసనం. తిరు ఇడం అంటే అమ్మవారు ఉండేటటువంటి స్థానము అన్నట్లుగా ఆ వక్షస్థలానికి మరో ఐడెంటిటీ లేదు, అమ్మవారి ఇల్లు అని చెప్పినది మూడు ప్రమాణాలు మనం చెప్పుకుందాం. మొట్టమొదటే స్తోత్రరత్నంలో ప్రమాణాన్ని చెప్పుకున్నాం. అలాంటి లలిత గృహంగా వక్షస్థలాన్ని మొదటి శ్లోకంలో చెప్తున్నారు భట్టర్ వారు. శ్లోకాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. చాలా సులభంగానే ఉంటుంది. మలయజసి లిప్తం మాలతీదామతల్పం సుమణిసర వితానం కౌస్తుభస్వస్తి దీపం ధనుజ వృష విషాణోల్లేఖ చిత్రం చ లక్ష్మీ లలిత గృహముపాసే ఇచ్చ
అని సముచ్చయార్థకం ఉంది చూసారా. అబ్బో పెయింటింగ్స్ కూడా ఉన్నాయండి, చాలా కొత్తవి, ఎంత బాగున్నాయో అని ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నట్టుగా అన్నమాట. వితానం ఉండాలి, తల్పం ఉండాలి, ఇవన్నీ కంపల్సరీగా ఉండాల్సినవి. ఈ అందమైనటువంటి చిత్రపటాలు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేచ్చు, కానీ అబ్బో ఇవి కూడా ఉన్నాయే, ఎంత బాగా అమరేయి అన్నట్లుగా చెప్తున్నారనమాట. లక్ష్మీ లలిత గృహముపాసే రంగ సర్వం సహా ఉరహ అంటున్నారు ఇందులో తర్వాత శ్లోకం. అయితే పుట్టినిల్ల మెట్టినిల్ల అంటే పుట్టినిల్లు అదే, మెట్టినిల్లు అదే అంటున్నారు తర్వాతి శ్లోకంలో. ఇప్పుడేమో అమ్మవారి అంతఃపురంగా భావించామో వక్షస్థలాన్ని, కానీ అది క్షీరాబ్ధిలో పుట్టి వచ్చి స్వామి వక్షస్థలాన్ని చేరింది అనే కథనం కంటే ఇక్కడే పుట్టింది, ఇక్కడే ఉండిపోయింది. నేను అదేంటి పుట్టింది అక్కడేనే, మా పుట్టిల్లు అక్కడే అండి, మా అత్తారిల్లు అక్కడేనండి అంటే ఎంత హాయిగా ఉంటుంది. పుట్టిల్లు అత్తారిల్లు కూడా ఒకటే అయిందనుకోండి, ఎంత బాగుంటుంది. అందుకే ఇది అత్తవారిల్లు మాత్రమే కాదు, ఇది అమ్మవారికి పుట్టిల్లు కూడా అని స్వామి వక్షస్థలాన్ని ఒక మంచి మధింపబడుతూ ఉండేటటువంటి క్షీరసాగరంగా చెప్తున్నారు తర్వాతి శ్లోకంలో. శ్లోకాన్ని అనుసంధానం చేస్తున్నాను, గమనించండి. హారస్ఫారిత ఫేనం అంశులహరీమాలర్థి ముక్తాఫలశ్రేణీ సీకరదుర్దినం తతయితో వ్యాకీర్ణరత్నోత్కరం ఆవిః కౌస్తుభలక్ష్మి రంగవసతేః నిస్సీమభూమాద్భుతం వక్షో మందరమధ్యమానజలధిశ్లాఘం విలోకే మహీ. మరొకసారి చదువుతున్నాను. హారస్ఫారితఫేనం అంశులహరీమాలర్థి ముక్తాఫలశ్రేణీశిఖరదుర్దినో తతయితో వ్యాకీర్ణరత్నోత్కరం ఆవిః కౌస్తుభలక్ష్మి రంగవసతేః నిస్సీమభూమాద్భుతం వక్షో మందరమధ్యమాన జలధిశ్లాఘం విలోకే మహీ. నటాగ్రణి అని అనుకున్నాం, నట సార్వభౌముడు అని అనుకున్నాం కదా రంగరాజు. అందుకే అలా ఒక్కొక్కసారి మార్పులు వెంటనే మారిపోతూ ఉంటుందండి. ఇప్పుడు చూసిన సీన్ నెక్స్ట్ టైం కి ఉండదు మనకి. ఇప్పుడు స్వామి చూపిస్తున్నాడు, ఏం చూపిస్తున్నాడు చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆ క్షీరసాగర మథనం ఇక్కడే. ఇప్పుడు ఒక్కొక్క బ్యాలేలు చేస్తూ ఉంటారు కదా వాళ్ళు. ఒకసారేమో దశావతారం, ఒకసారేమో రామజననం, ఒకసారేమో కృష్ణయ్య, ఇలాగా ఒక్కొక్క ఇది మారుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి క్షీరసాగర మథన వృత్తాంతం ప్రత్యక్షం అవుతోంది. ఆ వక్షస్థలాన్ని సేవించండి చాలు. ఆ వక్షస్థలమే అది మందర మధ్యమాన జలధి అంటున్నారు ఇందులో భట్టర్ వారు. అంటే ఇప్పుడు మనం శయన మందిరంగా చూడకూడదు అనమాట. ఇందాక శయన మందిరంగా చూస్తాం. శయన మందిరానికి ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు వక్షస్థలం మీద మనం దర్శించాం. ఆ ప్రదర్శన పూర్తయిపోయింది, కట్టెన్ పడింది, మళ్ళీ కట్టెన్ తీశారు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ సెట్టింగ్ మారిపోయింది, ఇక్కడ ఉండేటటువంటి ప్రదర్శన మారుతోందనమాట. ఇప్పుడు మనకి ఏం కనిపిస్తోంది అంటే ఒక్కొక్క శ్లోకంలో ఒకే వస్తువుని ఎన్ని రకాలుగా ఉత్ప్రేక్షించి, ఎన్ని రకాలుగా దర్శించి, ఎంత అందంగా మనకి దాన్ని అందిస్తున్నారు అనడం కోసం చెప్తున్నాను. అందమైన స్వస్తి దీపంతో ఉండేటటువంటి శయనాగారం మారిపోయి ఇప్పుడు జరుగుతున్నటువంటి నృత్యహేళ ఎలా అవుతుంది అంటే వక్ష ఎవరి వక్ష అంటే రంగవసతే అంటున్నారు. ఎక్కడికో మిమ్మల్ని వ్యూహావతారం దగ్గరికి, వ్యూహరూపుని దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతున్నామని అనుకోకండి. 106 దివ్య దేశాలే వెళ్ళగలం, ఎవరు మనని ఆ రెండో దగ్గరికి తీసుకెళ్లలేరు. తీసుకెళ్తే మనం వాళ్ళు అక్కడ ఉండాల్సిందే తప్ప మళ్ళీ ఇక్కడికి రాలేము అని చెప్తూ ఉంటారు చూసారా. కానీ తీసుకెళ్తారు అని మన 108 వచ్చిన తర్వాత మన చిన్నజీయర్ స్వామి వారు వారెండిటి దగ్గరికి కూడా తీసుకెళ్లారు, వాటిని కూడా మనకి చూపించారు అని అన్నారు. మరి చిన్నజీయర్ స్వామి వారే చూపిస్తే రంగనాథుడు చూపించలేడా? అందుకని రంగనాథుడు ఎప్పుడో చూపిస్తున్నాడు క్షీరసాగరాన్ని చూడండి అంటున్నారు. అప్పుడు మేము మిస్ అయిపోయామండి అంటే, అప్పుడు ఎందుకు, ఇప్పుడు చూడండి, ఇదిగో ఎప్పుడు మిస్ అవ్వరు. నన్ను చూస్తే నా వక్షస్థలంలో మీకు ఆ సన్నివేశం స్పష్టంగా కనపడుతుంది అంటున్నారు. చూడండి ఇందులో క్రియాపదం
విలోకేమహి అనేది క్రియాపదం. విలోకేమహి అంటే చూస్తున్నాము అని అర్థం అనమాట. అంటే చూద్దుము, చూస్తాము గాక. చూస్తాము అంటే భావిస్తుము కాక అనేటటువంటి అర్థంలో ఇందులో బహువచనాంతంగా విలోకేమహి అందరంకి అలాగే అనిపిస్తుంది అని అంటున్నారు. ఏమిటి, దేన్ని చూస్తాము, ఎలా చూస్తాము అంటే రంగవసతే. చూసారా, ఆ రంగ పదంతో ఉండేటటువంటి ఆ మార్పులు ఒక్కొక్క చోట. ఇందాక ఏమో రంగే శ్రీరంగే శయ్యతు, భుజాల దగ్గర మాట్లాడుతున్నా పడుకున్నాడు అన్నట్లుగానే ఆ పద ప్రయోగం చేశారు. సంగ సర్వం సహోరహ అన్నప్పుడు ఓహో నెత్తెక్కి కూర్చుందండి, నేరక పెళ్లి చేసుకున్నాను అని పాపం నోరు మూసుకుని అన్ని ఎలా భరిస్తాడో భర్త, అలాగే పాపం ఈమె అలా కాదు, మంచి ఆవిడే సాధ్వీమని అనుకోండి, కానీ భార్యని భరించేవాడు భర్త కాబట్టి ఆ భర్త అనేటటువంటి అర్థం వచ్చేటట్లుగా సర్వం సహ అనేటటువంటి ప్రయోగాన్ని చేశారు. ఇప్పుడు క్షీరసాగరాన్ని చూపించాలి, అక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఎక్కడికి కదలక్కర్లేదు, మీరు మీ సీట్లలో కూర్చోండి చాలు, మేము సీన్లు మారుస్తాం అన్నట్లుగా రంగవసతే. రంగవసతి అయినటువంటి వాడు, శ్రీరంగమే తనకి నివాసంగా అయినటువంటి మహానుభావుడు, ఆయనలోనే మనం అన్నింటినీ చూడవచ్చు. రంగవసతే వక్షః, రంగవసతి అయినటువంటి అంటే శ్రీరంగనాథుని యొక్క వక్షః. ఇందాక ఉరహ అనే పదం వచ్చింది, ఇప్పుడు వక్షః అనే పదం వస్తుంది. వక్షమును మేము ఎలా భావిస్తున్నాం, మాకు ఎలా అనిపిస్తోందో తెలుసా, వక్షస్థలంలో అనిపించటం లేదు. ఎలా అనిపిస్తోంది అంటే మందర మధ్యమాన, మందర పర్వతము చేత మధింపబడుతూ ఉండేటటువంటి జలధి అంటే సముద్రము, మందర పర్వతంతో చిలకబడుతూ ఉండేటటువంటి సముద్రములా, జలధిస్లాఘం అంటే అలా అనాలనిపించేటట్లుగా, అలా కీర్తించాలి అనిపించేటట్లుగా అనిపిస్తోంది స్వామి యొక్క వక్షసీమ. అవునా? ఏదండి, ఎక్కడ చూపించండి, మేము ఒక్కొక్కటి అడుగుతాం, మీరు అవి ఉన్నాయో లేదో మాకు పాయింట్ పెడతాం, మీరు పిన్ చేస్తారా, మీరు కాగా ఇది ఉందా, ఇది ఉందా, ఇది ఉందా, ఇది ఉందా అని మేము అడుగుతూ ఉంటాం. ఉంది 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 అని ఆయన చూపిస్తూ ఉంటాడు. ఏం కావాలి అంటే మీరు మందర పర్వతంతో చిలుకుతున్నటువంటి పర్వతం సముద్రం అని అన్నారు. ఏదైనా కదలిక కలిగితే నురుగు రాక తప్పదు. పెరుగు చిలికినా ఏది చిలికినా నురుగు అనేది ఒకటి వస్తుంది. మొట్టమొదట మాకు అది కనిపిస్తోందా లేదా చూపించండి అంటే, అయ్యయ్యో మీకేమిటి ఈ మధ్య ఏమైనా ఐసైట్ అయినా తేడా వచ్చిందా ఏమిటి, అంత బాగా అంత మంచిగా అంత స్పష్టంగా కనిపిస్తుంటే మళ్ళీ అడుగుతారేమిటి అంటే, ఏం కనిపిస్తోంది అంటే స్వామి వక్షసీమ నిండా చక్కటి ముత్యాల హారాలు పరుచుకొని ఉన్నాయన్నమాట. ఆ ముత్యాల హారాలే ఎలా కనిపిస్తున్నాయి అంటే ఫేనం, ఫేనం అంటే నురుగు అని అర్థం అనమాట. చిలుకుతూ ఉంటే పాల సముద్రంలో నురుగు ఎలాగైతే అంతటా నిండిపోయిందో అలాగా. చూడండి శ్లోకం ప్రారంభం, హార స్ఫారిత ఫేనం, ఫేనం అంటే నురుగు, స్ఫారిత ఫేనం అంటే కొంచెం కొంచెంగా అక్కడక్కడ చిన్న చిన్న బుడగలలో వచ్చినటువంటి నురుగు కాదు, స్ఫార బాగా ఎక్కువైన, మనకి స్ఫీత అని ఒక పదం వచ్చింది చూసారా, అలాగే స్ఫార అంటే బాగా విస్తరించినటువంటి, అంతటా నిండినటువంటి, వేటితో హార స్ఫారిత హారములే అంటున్నారు. మనం ఇంతకు ముందు కూడా కొన్ని పదాలు గుర్తుపెట్టుకుందాం అనుకున్నాం. కరిఘట అనేటటువంటి ఒక పద ప్రయోగం వచ్చింది మనకు అక్కడ. ఘట అంటేనే ఏనుగుల యొక్క బృందము, కానీ కరిఘట అని అక్కడ వాడేరు అని చెప్పుకున్నాం. ఘట అంటేనే ఏనుగుల యొక్క సమూహము అని అర్థం వస్తుంది. అలాగే ఇక్కడ హారము అంటేనే ముత్యాల హారము అని అర్థం. ముత్యాల హారం అని వేరే అనక్కర్లేదు, ఏమీ ముందు లేకుండా రత్నహారము మణిహారము ఇలాంటివి కాకుండా హారము అని అంటే అది ముత్యాల హారము అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. అందుకే హార స్ఫారిత
స్థేనో ఆ ముత్యాల హారాలే అంతా నిండినటువంటి నురుగులాగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఆ నురుగుంటే చాలేంటండి, మీరు సముద్రం అంటున్నారు, సముద్రంలో కెరటాలు ఎగిరి పడాలి కదా, కెరటాలు ఉన్నాయా, తరంగాలు ఉన్నాయా అంటే అయ్యో ఎందుకు లేవు, అది జలధి, అది నీల వర్ణంలో ఉంటుంది. ఆ నీలవర్ణమైనటువంటి ఆ జలధిలోంచి కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయా అన్నట్లుగానే నీలమేఘశ్యాముడైనటువంటి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహ కాంతి కెరటాలు ఎగిసి పడుతున్నాయి చూడండి అంటున్నారు. అంశులహరి మాలర్ధి రుద్ధి అని అర్థం. ఇక్కడ రుద్ధి అంటే సంపద, లహరి రుద్ధి అంటే కెరటముల యొక్క సంపద. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏవా కెరటాలు అంటే అంశులహరి, అంశవహ అంటే కాంతి కిరణములు అని అర్థం. అంశులహరి ఆ కాంతులే శరీరం నుంచి, అంటే సహజంగా వక్షస్థలం నల్లని వర్ణం, అందులోంచి ఆ కాంతులు ఎగిసి పడుతున్నాయి. ఆ కాంతి కిరణాలే తరంగాలుగా పరిణమిస్తున్నాయి. తరంగాలతో నిండినటువంటి సముద్రంగా కనిపిస్తోంది. నురుగు కనిపిస్తోంది, కాంతులు ఇప్పుడు తరంగాలుగా కనిపిస్తుంది. అంశులహరి మాలర్తి అంతేనా? చిలుకుతూ ఉంటే తుళ్ళదా చెప్పండి? శీకరాలు పడవ, చిన్న 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 తుంపరలు అంతటా ఎగిసి పడతాయి కదా, చిన్న 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 నీటి బిందువులు పూర్తిగా నిండిపోతాయి కదా, అలా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏవి? ముక్తాఫల శ్రేణి, ముక్తాఫల శ్రేణి హారాలు, పెద్ద పెద్ద ముత్యాలు, ఆ ముత్యాల సైజులు హారాలు మనకి తెలుసు కదా, ఇప్పుడు ఏమి బెంగక్కర్లేదు. ఇప్పుడు ముక్తాఫల, మళ్ళీ ఎందుకండి హార అన్నారు కదా మళ్ళీ ముక్తాఫలాలు అంటున్నారంటే అందులో చిన్న సైజు ముత్యాలండి ఇవి, పర్ల్స్. అన్ని ఒకలా ఉండవు. చిన్న వాటిని కట్టించుకునే అందం వేరుగా ఉంటుంది, పెద్ద వాటిని కట్టించుకునేటటువంటి తీరు వేరుగా ఉంటుంది. ఆ పెద్ద హారాలన్నీ నురుగులా నిండి ఉంటున్నాయి. ఈ చిన్న 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 ముత్యాలుతో చేయబడినటువంటి ఆ హారాలు ఉన్నాయి చూసారా, అవి ఎలా ఉన్నాయిట అంటే నీటి బిందువులు నిబిడంగా ఉన్నట్లుగా ఉంటున్నాయి. ముక్తాఫల శ్రేణి దుర్దినం అంటున్నారు. దుర్దినం అంటే మేఘాలతో బాగా కప్పబడి ఉంటే సూర్యుడు కనపడకపోతే దాన్ని దుర్దినం అని అంటారు. కానీ ఇక్కడ అర్థం కాకుండా దుర్దినం అనే చెప్తున్నారు అంటే నిబిడంగా ఉంది అంటే దగ్గర 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 దగ్గరగా నీటి తుంపరలన్నీ పరుచుకొని ఉన్నట్లుగా ఉన్నాయి ఆ చిన్న 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 ముత్యాల యొక్క హారాలు అంటున్నారు. తతయితో అలాంటి దాంట్లో మళ్ళీ అది రత్నాకరం ఇలా చిలుకుతున్నారు. చిలుకుతుంటే కిందనున్నవి పైకి రాక తప్పదు, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అంతా మొత్తం కదిలిపోతుంది కదా. అలాగే మందర పర్వతంతో చిలుకుతూ ఉంటే సముద్రంలో లోపల ఉండేటటువంటి రత్నాలన్నీ కూడా కాస్త బయటికి చింది అటు ఇటు అటు ఇటు చల్లా చెదరుగా పడి ఉంటాయి. అలాగే స్వామి వక్షస్థీమలో అలంకరింపబడినటువంటి రత్నాల హారాలు ఉన్నాయి చూసారా, అక్కడక్కడ 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 పొదగబడినటువంటి ఆ రత్నాలు మణులు ఇవన్నీ కూడా తతయితో వ్యాకీర్ణ రత్నోత్కరం అక్కడ 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 అలా అలా వెదజల్లబడిన అటు ఇటు అటు ఇటు అటు ఇటు పరుచుకొని ఉన్నటువంటి వ్యాకీర్ణ రత్నోత్కరం ముత్యాల హారాలే కాదు, మధ్య మధ్యలో రత్నాలు కూడా పొదగబడి ఉంటున్నాయి. అక్కడక్కడ 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 అవి ప్రకాశిస్తూ ఉంటే ఆ సముద్రంలో మథనం జరుగుతున్నప్పుడు లోపల ఉండేటటువంటి రత్నాలు పైకి ఇలా వెదజల్లి చింది అటు ఇటు అటు ఇటు పడి ఉన్నాయా అన్నట్లుగా ఉంది. అది అలా చిలుకుతూ ఉంటే అసలైనవి లోపల నుంచి బయటికి రావాలి కదా, వచ్చేసాయి. వచ్చేయడం కాదు, అమరి ఉన్నాయి. ఆవి కౌస్తుభ లక్ష్మీ ఆ మందర పర్వతం చేత చిలకబడినటువంటి జలధిలోకి ఆవిర్భవించే ఏవి అంటే లక్ష్మిని కౌస్తుభాన్ని ప్రకటించింది. అదిగో ఈ సముద్రంలోంచి కూడా అవి కనిపిస్తున్నాయి చూడండి, కౌస్తుభ లక్ష్మి అంటున్నారు. ఆవి కౌస్తుభలక్ష్మి. అబ్బా ఇంక నేను చెప్పలేను, ఎందుకంటే శ్లోకానికి 4 పాదాలు, మనకి సమయం కూడా 3:30 వరకే కాబట్టి ఇంకొక్క మాటలో చెప్పేస్తానరా, ఇంకెన్ని రకాల వర్ణనలు చేయలేను అని. నిస్సీమ భూమ
అంటున్నారు. నిస్సీమ భూమా. ఈ భూమ అనే పదం మనకి చాలా సార్లు వచ్చింది. భూమ అంటే ఆధిక్యం అన్నమాట. నిస్సీమ భూమ అంటే ఇంకా ఆ అతిశయానికి హద్దు లేదు అంటున్నారు. నిస్సీమ భూమా అద్భుతం. మీకు చెప్పాలి అంటే సముద్రం అంటే సముద్రానికి ఉండే లక్షణాలు చెప్పండి అంటే రత్నాలు చెదరి ఉండడం, నురుగుతో ఉండడం, ఇవన్నీ కాదండి. సముద్రం అంటే లోతైనది, సముద్రం అంటే విస్తృతమైనది, ఇది కదా చెప్పాలి. సముద్రం అనేసరికల్లా మనకి అందులో తర్వాత మిగిలిన చేపలు ఉన్నాయా, మొసళ్ళు ఉన్నాయా, ముత్యాలు ఉన్నాయా, అవన్నీ పక్కన పెడితే సముద్రం లక్షణం ఏమిటి అంటే లోతైనది కావాలి, విశాలమైనది కావాలి, విస్తృతి కలిగినది కావాలి. ఈ వక్షసీమ కూడా అలాగే ఉంది. మీకు ఇంకా డౌట్ ఎందుకు? నిస్సీమ భూమా అద్భుతం అంటున్నారు. ఎంత చూసినా సముద్రాన్ని ఇంకా చూడాలి. ఎందుకంటే ఆ సముద్ర పొట్ల దగ్గరికి వెళ్ళి అలాగా గంటలు 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 గడుపుతారు. ఎన్నిసార్లు చూస్తారు అంటే ఎప్పుడూ చూడవలసినదిట అంబుధి అంటారు. సముద్రాన్ని ఎప్పుడూ చూడాలి. సింధురాజం సదా దర్శనీయం అని చెప్తున్నారే, అందుకే అద్భుతం. చూసిన కొద్దీ చూసిన కొద్దీ చూసిన కొద్దీ కొత్తగా కొత్తగా ఆశ్చర్యకరంగా ఉండేది అవుతుంది. లేదా నిస్సీమ భూమ కావటం చేత అంటే అంతులేని అతిశయం కలిగినది అవడం చేత అద్భుతం ఆశ్చర్యంగా ఉంది అంటున్నాను. ఇంక నేను చెప్పలేను అని అన్నాను చూసిన అబ్బా, ఇంక నేను చెప్పలేను అంతే, అదొక వండర్ అనుకో అంటాను చూసారా, ఆ వండర్ అన్నట్లుగా నిస్సీమ భూమ అద్భుతం వక్ష. స్వామి యొక్క వక్షసీమ సాక్షాత్తుగా ఆనాడు మందర పర్వతం చేత చిలకబడుతూ ఉండేటటువంటి సముద్రములాగా అనిపిస్తోంది. అలా కీర్తించడానికి తగినటువంటి యోగ్యతలని కలిగి ఉంది అంటూ ఆ స్వామి యొక్క వక్షసీమనే ఒక అందమైనటువంటి పాలకడలిగా ఇందులో ఉత్ప్రేక్ష చేస్తున్నారు. పాలకడలిగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు చెప్పాలి అంటే ఆనాడు వక్షస్థలంలో పాలకడలిలోంచి పైకి వచ్చి వక్షస్థలంలోకి చేరింది అమ్మవారు అనంటే అమ్మవారు పుట్టినది పాలకడలిలో, అమ్మవారు మెట్టినది వక్షసీమని అని రెండు చోట్ల విడివిడిగా ఉన్నట్టు ఉంటాయి. అమ్మవారి త్రినక్షత్రం కూడా వస్తుంది కదా, జ్ఞాపకం పెట్టుకోండి. అమ్మవారి ఆవిర్భావ దినము ఆ రోజే అంటారు, అమ్మవారి యొక్క పెళ్లి రోజు కూడా ఆ రోజే అంటారు. పుట్టిన వెంటనే పెళ్లి చేసేసుకుంది అమ్మవారు. ఎందుకంటే ఇలా సముద్రంలోంచి వచ్చింది పాలకడలిలోంచి, అయ్యో వక్షస్థలం హరే అని పుట్టినరోజు పెళ్లి రోజు రెండు ఒక రోజే అని కదా అమ్మవారి త్రినక్షత్రాన్ని గురించి పెద్దలు మనకి తెలియచేస్తూ ఉంటారు. ఇప్పుడు రోజు సంగతి పక్కన పెట్టండి, కానీ పుట్టిన ఇల్లు మెట్టిన ఇల్లు రెండు ఒక్కటే. అమ్మ ఎక్కడ పుట్టింది అంటే పాలకడలిలో. పాలకడలి ఏది? స్వామి యొక్క వక్షసీమే అంటున్నారు. అంచేత పుట్టిల్లు మెట్టిల్లు బాగా చూస్ చేసుకుంది ఆమె. ఎందుకు యయో వక్షస్థలం హరేహే, అంతమంది ఉంటూ ఉంటే స్వామి వక్షస్థలాన్నే ఎందుకు చేరింది అంటే తన పుట్టింటిలో ఉండాల్సిన లక్షణాలన్నీ ఇందులో ఉన్నాయి, కనిపిస్తున్నాయి హాయిగా. అంచేత ఇదే బెటర్ అనుకుంది, బెటర్ కాదు బెస్ట్ అని చూస్ చేసుకుంది. నా ఇంట్లో ఉన్నట్టే నాకు ఆ ఫీలింగ్ వస్తుంది అని అనుకుంది. అంచేతే అఘలఘిల్లే అఘలఘిల్లే అన్నప్పుడు గోదాగిరిజ గారు అంటున్నారు, చెంచల అని చెప్పుకున్నప్పుడు ఎందుకు వెళ్ళాలండి, ఆయనే వచ్చి పాలకడలిలో పడుకున్నాడు కదా అంటే ఆయన వచ్చి పాలకడలిలో పడుకోక్కర్లేదు, ఆయనే పాలకడలి, ఆయన వక్షసీమే పాలకడలి. కాబట్టే అమ్మో ఇది కనుక మిస్ అయితే ఎందుకు అసలు మిస్ అవుతుందని ఆలోచన అనంటే నిజంగా విడబడేటటువంటి అవకాశం లేదు. కానీ ఆ ఆనందం, ఆ భోగ్యత అలా అనిపిస్తుంది. నేను ఇది లేకుండా ఉండలేను అని అనుకుంటుంది చూసారా. అసలు ఆ వక్షస్థలం మామూలుగా స్వామి దివ్యావయవాలను వర్ణించేటప్పుడు దేనికదే ఇది చాలా గొప్పది అని చెప్తున్నారు అనుకోండి. కానీ వక్షస్థలం దగ్గరకు వచ్చేసరికి మరొక ప్రత్యేకత ఏమిటి అంటే ఎవరికైనా అదే ఆధారంగా ఉంటుంది. ఆయన శ్రీయపతిత్వాన్ని, ఆయన పరత్వాన్ని చెప్పాలి అంటే వేదాంతా దేన్ని చేరతారు అంటే ఆయన భుజాల మీద గుర్తులు ఉండొచ్చు, ఇంకెక్కడైనా గుర్తులు ఉండొచ్చు, కానీ వక్షస్థలమే ఆధారంగా చేసుకుంటారు, పరత్వాన్ని నిర్ణయం చేస్తారు. వేదాంతులకి ఆ వేదాంతములకి అదే గతి అవుతోంది. ఇక స్వామికి
అమ్మని పొందడానికి కూడా అదే ఒక ఆకర్షకం అయింది. అంచేత ఆ వక్షస్థలాన్నే చేరింది. స్వామి కోరుకోలేదు, అమ్మవారే వచ్చి చేరింది అంటారు. ఇక అమ్మవారికి చేరిన తర్వాత నేరకపోయి వచ్చాను అని ఎప్పుడైనా అనిపించిందా అంటే లేదు. అఘలగిల్లేన్ అఘలగిల్లేన్ అంటుంది కాబట్టి అబ్బా ఎంత అదృష్టవంతురాల్ని, ఈ అదృష్టం ఎప్పుడూ ఉండాలి, ఒక్క నిమిషం కూడా నేను దీన్ని దూరం చేసుకోను అని అంటుంది. కాబట్టి ఆ వక్షస్థలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ వక్షస్థలమే ఇప్పుడు అమ్మకి పుట్టిల్లుగా కూడా మారుతుంది. అదే క్షీరసాగరం అని ఆ క్షీరసాగరంలో ఉండేటటువంటి లక్షణాలన్నింటినీ వక్షస్థలంలో చూపిస్తున్నారు. ఏవి అనంటే నురుగో, ఏది అంటే హారాలు, ముక్తాహారాలు. కెరటాలు ఏవి అంటే నీల కాంతులే కెరటాలుగా ఉన్నాయి. శరీరం నుంచి దివ్యమంగళ విగ్రహం నుంచి వస్తూ ఉండేటటువంటి కాంతులే కెరటాలుగా ఉన్నాయి. అలా కాదు, నీటి తుంపరులు ఏవిగా ఉన్నాయి అంటే చిన్న చిన్న ముక్తాఫల శ్రేణి నీటి తుంపరులుగా ఉంది. ఇక రత్నాలు చెల్లాచెదరుగా ఉండేటటువంటి రత్నాలు ఏవి అనంటే స్వామి ధరించినటువంటి రత్నహారాలు అంటూ ఈ స్వామి యొక్క వక్షస్థీమని విలోకే మహీ, మాకు ఆ క్షీరసాగరం ఇది ఒక్కలాగే అనిపిస్తున్నాయి అంటూ క్షీరసాగరంలాగే భావిస్తున్నాం. అది కూడా మామూలు క్షీరసాగరం కాదు, మందర పర్వతం చేత చిలకబడుతూ ఉండేటటువంటి క్షీరసాగరంగా దీనిని మేము భావిస్తున్నాము అంటున్నారు. ఇందులో ఈ శ్లోకంలో ఈ రెండింటినీ కూడా మనం ఉపదేశాత్మకంగా ముందు అనుసంధానం చేసుకుందాం. ఎన్నో రకాలైనటువంటి ప్రమాణాలను ఇచ్చారు. తర్వాత మీరు వ్యాఖ్యానాన్ని అనుసంధానం చేసుకుందరు. కానీ ఇందులో కావలసినది స్పష్టంగా మనకి వ్యాఖ్యానంలో ఇచ్చారు. లక్ష్మీదేవి పుట్టినిల్లు మెట్టినిల్లు రెండు ఒకదానికి వేరొకటి తీసిపోదు అను రసోక్తి గూఢముగా కవి పల్కెను అంటున్నారు. ఇదే రెండు అన్నట్లుగా ఉంది అనేదాన్ని మనకు వ్యాఖ్యానంలో స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు శ్లోకాలని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం.